వివాదం ఏదైతే ఉందో గవర్నమెంట్ సంబంధించిన వివాదంలో కూడా అక్కడ ఫ్లెక్సీని అక్కడ నుంచి తీసివేయాలని చెప్పేసి కూడా అంబటి రాంబాబు అల్టిమేట్ జారీ చేశారు. దాదాపుగా 24 గంటల్లో కూడా అక్కడ నుంచి తీసేయాలని చెప్పేసి అంబటి రాంబాబు కోరడంతో కూడా అక్కడి నుంచి ఒక్కసారిగా కూడా పొద్దున తీసేదే లేదని చెప్పేసి అంతా కూడా టీడీపీ శ్రేణులు ఒకసారిగా కూడా అక్కడికి చేరుకున్నారు. కర్రలు రాడులతో కూడా అక్కడ టీడీపీ శ్రేణులు చేరుకున్నారు. అక్కడ దాంతో ఒక్కసారిగా కూడా గోరంట ప్రాంతంలో కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చూసుకుంది. అక్కడి నుంచి కూడా అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కూడా కొంతమంది కొవ్వొత్తున్నటువంటి ఆ టీడీపీ నేతలు కూడా అక్కడి నుంచి కూడా అంబటి రాంబాబు ఇంటికి వద్దకు వచ్చి కొంత గలాట చేసిన పరిస్థితి ఉంది. దీనిపై కూడా పోలీసులు ఇప్పుగా కూడా అంబటి రాంబాబుని అరెస్ట్ చేస్తామని చెప్పేసి అంటే కూడా ఇప్పటికే 41 నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే నోటీసు ఇచ్చినందుకు కూడా అంబటి రాంబాబు కూడా ముందుకు రాకపోవడంతో కూడా అరెస్ట్ చేసేందుకు మాత్రం పోలీసులు అయితే మాత్రం ఇంటి వద్దకు అయితే మాత్రం భారీగా మోహరించారు. అటు నుంచి బలగాలకు దాదాపుగా కూడా 300 మంది పోలీసులు కూడా ఇక్కడికి అంబటి రాంబాబు ఇంటి వద్ద కూడా చేరుకున్నారు. ఇప్పటికే మరోవైపు అక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసేందుకు గాను అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలని చెప్పంటూ కూడా నుంచి గొడవ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు పోలీసులు కూడా ఇక్కడికి భారీగా చేరుకొని అరెస్ట్ చేద్దామని చెప్పేసి కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ నుంచి పోలీసులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి కూడా అంబటి రాంబాబు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి చెప్పడం జరిగింది. దాంతో కూడా అంబటి రాంబాబు కూడా నేను కేవలం ఒక మహిళ చెప్పిన వ్యాఖ్యల మీద కూడా ఈ విషయం మీద కూడా నేను అనుచిత వ్యాఖ్యలు చేశాను కానీ చంద్రబాబు మీద చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికీ కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే తాను చేసింది మాత్రం వ్యాఖ్యలు కేవలం ఒక మహిళను ఉద్దేశించి తనను దుర్భాషలాడినందుకు మాత్రమే చేశానని చెప్పేసి కూడా అంబటి రాంబాబు చెప్పడం జరిగింది. అయితే దీంతో కూడా కోపతులైనటువంటి ఆ టీడీపీ కార్యకర్త కూడా చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కావాలి అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా ఇక్కడికి అంబటి రాంబాబు ఇంటి వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నాగరాజు అటు ఎవరికి భయపడేదే లేదు, కేసులకి భయపడను, నన్ను తిట్టిన వారినే నేను తిట్టానంటూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇంతకు ముందే. అయితే ఈ కామెంట్స్ ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు? ఈ వివాదం కాస్త ముదిరే అవకాశాలు ఉన్నాయా? ఈ రోజు ఉదయం పూట గోరంట్ల వెంకటేశ్వర గుడి వద్ద ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీల వివాదంలో కూడా అంబటి రాంబాబు ఈ రోజు వచ్చి దాదాపు 24 అవర్స్ తర్వాత కూడా ఫ్లెక్సీని తీసివేయాలని చెప్పేసి కూడా అల్టిమేట్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఆ వివాదాలను కూడా వెంకటేశ్వర గుడి ఏదైతే ఉందో ఆ గుడి వద్దకు చేరుకున్న తర్వాత అక్కడ పూజలు ప్రత్యేకమైన పూజలు నిర్వహించి కూడా బయటికి వచ్చిన తర్వాత కూడా ఆ ఫ్లెక్సీని తీసేయాలంటే కూడా అక్కడ నిరసన చెప్పారు. అయితే ఈ క్రమంలోనే గొడవ జరుగుతున్న విషయంలో కూడా పోలీసు కూడా అక్కడి నుంచి మోహరించి కూడా అక్కడి నుంచి కూడా అంబటి రాంబాబు పంపించేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే ఇదే టైంలో కూడా అక్కడికి టీడీపీ నేతల కర్రలు తీసుకుని అక్కడికి వచ్చిన తర్వాత అంబటి రాంబాబు వస్తే మా ఊరుకోమని చెప్పంటే కూడా అల్టిమేట్ జారీ చేసి కొట్టేందుకు కూడా సిద్ధమయ్యారు. దీంతో అక్కడి నుంచి కొత్త ఉద్రిక్త నడువుల మధ్య పోలీసులు అక్కడి నుంచి కూడా అంబటి రాంబాబుని కదా పంపించే ప్రయత్నం చేశారు. దీనిపై కూడా అంబటి రాంబాబు కేవలం నన్ను అన్నందుకే మాత్రమే నేను ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి వ్యవహారంలో కూడా నేను చేశానని చెప్పేసి కూడా అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేశారు చంద్రబాబు మీద దీని మీద కూడా ఇప్పటికీ నేను దాన్ని వెనక్కి తీసుకున్న పని అని చెప్పేసి నేను కేవలం అనింది మాత్రం ఒక మహిళ నా మీద వ్యవహారంలో వ్యవహరించని చెప్పేసి దాని మీద కూడా చాలా బాధపడ్డా అని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే చంద్రబాబుకి అటు లోకేష్ కూడా నేను మా ఇంట్లో ఉన్న కుక్క కూడా భయపడదని చెప్పంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు మాత్రం చేసిన పరిస్థితి ఉంది. నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అరెస్ట్ చేసినాక నేను బెయిల్ కూడా తీసుకోను, నేను అరెస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి కూడా అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కానీ మరి కొద్దిసేపట్లో అయితే అంబటి రాంబాబు అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అటు ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు నాగరాజు, మరోవైపు పోలీసులు కూడా భారీగా మోహరించారు. అటు వైసీపీ కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కార్యకర్తలు కావచ్చు భారీగా అక్కడికి చేరుకున్నారు కదా, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందనుకోవచ్చా? ప్రస్తుతానికైతే పోలీసులు అంబటి రాంబాబు ఇంటి వద్ద ఏదైతే ఉందో 4 పక్కల 4 ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఓన్లీ మీడియా వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని ఎవరు కూడా అనుమతించే పరిస్థితి లేదు. అటు మరి రోడ్డు మీద అయితే మాత్రం అటు టీడీపీ కార్యకర్తలు కూడా అంబటి రాంబాబు అరెస్ట్ చేయాలని చెప్పి నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అంబటి రాంబాబు ఇంటికి కూడా ఇప్పటికి నేతలు కొంతమంది అటు నూరి ఫాతిమా కానీ మరి కొంతమంది నేతలు కూడా ఇప్పటికి చేరుకున్న పరిస్థితి ఉంది. అంబటి రాంబాబును అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఉదంతంతో కూడా ఒక్కసారిగా కూడా అందరూ గుర్తుతో నిలుస్తుంది. దాదాపుగా చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అంబటి రాంబాబు ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల 4 ప్రధాన కూడల్లో కూడా మొత్తం కూడా పోలీసులు భారీగా మోహరించారు. అటు అడిషనల్ ఎస్పీ నుంచి డిఎస్పీ స్థాయి వ్యక్తి నుంచి మొత్తం అంతా కూడా ఇక్కడికి మోహరించి కూడా ఇక్కడ పరిస్థితిని మాత్రం అదుపుకి ప్రయత్నం చేస్తాం. మరి కొద్దిసేపట్లో మాత్రం అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి అని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి పోలీసులు అయితే మాత్రం అంబటి రాంబాబు ఇంటి వద్ద భారీగా మోహరించారు. మరి కొద్దిసేపట్లో కూడా అంబటి రాంబాబు అరెస్ట్ చేస్తారని చెప్పేసి అని ఆ పోలీసు అయితే మాకు భారీగా మోహరించే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు.
గుంటూరులో అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి ఇంటిని ముట్టడించేందుకు వెళ్లగా అక్కడికి వైసీపీ శ్రేణులు కూడా చేరుకోవడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మన టీవీ స్క్రీన్ పై విజువల్స్ చూస్తూ ఉన్నాం. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంబటి రాంబాబు ఇంటి దగ్గర కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అక్కడ దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు వైసీపీ శ్రేణులు ఇటు టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. అంబటి రాంబాబును అరెస్ట్ చేయాలంటూ అతనిపై కేసులు నమోదు చేయాలంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు టీడీపీ శ్రేణులకు కౌంటర్గా వైసీపీ శ్రేణులు కూడా అంబటి రాంబాబు ఇంటి దగ్గరకు చేరుకోవడంతో అటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మనం చూస్తూ ఉన్నాం టీవీ స్క్రీన్ పై విజువల్స్. అయితే అంబటి రాంబాబును మరి కాసేపట్లో అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. కొంత ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణుల్ని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. నాగరాజు, వందలాది మంది కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో మొత్తం కూడా వచ్చి ఇక్కడికి అంబటి రాంబాబు ఇంటిని కూడా చుట్టుముట్టారు. దాదాపుగా వందలాది మంది పోలీసుల పహారాలు ఉన్నా కానీ ఒక్కసారిగా కూడా వేలాది మంది కూడా ఒకసారి కూడా ఉన్నటువంటి వ్యవహారాలు మొత్తం టీడీపీ కార్యకర్తలు మొత్తం కూడా అక్కడ చేరుకొని అంబటి రాంబాబు ఇంటిని మొత్తం కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కిటికీ అద్దాలు ఏవైతే కిటికీ అద్దాలు మొత్తం అంతా కూడా అంబటి రాంబాబు ఇంటి అంతా కూడా ఉన్నటువంటి ఆ అద్దాలని అటువైపు మరోవైపు ఆయన ఇంటి ఎదురు ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో మొత్తం అంతా కూడా అక్కడ ఒక్కసారిగా కూడా టీడీపీ రాళ్లు కర్రలు తీసుకున్న ఒక్కసారిగా కూడా మొత్తం అంతా పగలగొట్టిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా అటువైపు ఇంట్లో ఫర్నిచర్ తో పడగడం మొత్తం అంతా కుండీలు మొత్తం అంతా ఆ పగలగొట్టిన పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు బయటకు వచ్చి వెంటనే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ తో కూడా మొత్తం కూడా టీడీపీ శ్రేణులు వందలాది మంది కూడా ఒక్కసారిగా కూడా ఇక్కడికి చేరుకొని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు లోపలికి గోడదొక్క క్రమంలో చేసినా కానీ అంబటి రాంబాబు లోపల ఉన్నారని చెప్పి పోలీసుల పహారాలు ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వేలాది మందిగా కూడా ఒకసారిగా కూడా చుట్టుపక్కల ప్రాంతాలు అనేది మొత్తం వచ్చి ఇక్కడికి ఆందోళన చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడికి అద్దాలు ఏవైతే ఉన్నాయో అటు అంబటి రాంబాబు అటువంటి ఆ నివాసం ఎదుర్కొన్నటువంటి క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో క్యాంపు కార్యాలయం అద్దాలు కూడా పూర్తి కూడా పాల్గొట్టిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడికి బయటకు వచ్చి కూడా క్షమాపణ చెప్పాలని కూడా ప్రధానమైన డిమాండ్ తో కూడా ఇక్కడ ఒకసారిగా కూడా ఇక్కడ కార్యకర్త పెద్ద ఎత్తున కూడా చేరుకుని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. జానికి మొత్తానికి అయితే మాత్రం అంబటి రాంబాబు బయటకు వచ్చి అతను అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు వందలాది మంది ఆ కార్యకర్తలు చేరుకుని మరికొంతమంది కూడా వచ్చిన పరిస్థితి అని చెప్పేసి ఇప్పటికే కూడా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇక్కడ ఆ స్మోక్ బాంబులు ఏవైతే ఉన్నాయో కూడా అక్కడ నుంచి బాంబులు కూడా అక్కడ చిన్న బయటికి అంటే బర్త్డే వెలిగించేటువంటి బాంబులు ఏవైతే ఉన్నాయో ఆ బాంబులు ఒకసారిగా కూడా వేసి అక్కడ నుంచి మొత్తం అంతా కూడా అక్కడ మొత్తం కిటికీ అద్దాల మొత్తం అంతా కూడా పాల్గొట్టిన పరిస్థితి మొత్తం కనబడుతుంది. జాన్సీ, అదేవిధంగా దీనిపై అటు వైసీపీ కానీ టీడీపీ కానీ స్పందించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి నాగరాజు? టీడీపీ కార్యకర్తలు దాదాపుగా భారీ ఎత్తున చేరుకున్నారు. చంద్రబాబుని ఏమైతే అంటున్నారో ఆ మొత్తానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మరోవైపు చంద్రబాబు అంచెత దాఖలు చేశారని చెప్పేసి కూడా మహిళలనే అన్నారని చెప్పి ఒకవైపున అంబటి రాంబాబు చెప్తున్నా కానీ కావాలని చంద్రబాబుని అన్నారని చెప్పేసి కూడా చంద్రబాబు అనే స్థాయి కూడా అంబటి రాంబాబు లేదని చెప్పేసి కార్యకర్తలు చేరుకున్నారు. భారీగా అయితే మాత్రం మహిళా కార్యకర్తలు కూడా భారీగా చేరుకోవడం కూడా అక్కడ అంబటి రాంబాబు ఇంటిని మరోవైపు క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం మొత్తం కూడా అద్దాలు మొత్తం కూడా పూలకుని సహా మొత్తం కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి. మరోవైపు అయితే మాత్రం పోలీసులు కూడా కొంతసేపు ఉద్రిక్త వార్తలు ఎక్కడున్నా కానీ ఇక్కడ మాత్రం ఏమీ చేయలేని పరిస్థితి. వందలాది మంది కార్యకర్తలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపుగా దీనికి ఈ ఇంటికి 4,000 ప్రాంతాలు అంటే 4,000 కోడల నుంచి కూడా ఒక్కసారిగా కూడా భారీగా చేరుకుంటున్నా కూడా అక్కడి నుంచి కూడా అంబటి రాంబాబు ఇంటికి చుట్టుముట్టి మొత్తం అంతా కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. అంబటి రాంబాబు అయితే క్యాంపు కార్యాలయం అయితే మాత్రం లోపలికి ఉన్నాడు ఇప్పటికే. అయితే లోపల క్యాంపు కార్యాలయం అయితే మాత్రం ఆ తలుపులు వేసి అంబటి రాంబాబు అయితే మాత్రం లోపల ఉన్న పరిస్థితి ఉంది. మొత్తంగా టీడీపీ శ్రేణులు మొత్తం కార్యకర్త కానీ మొత్తం అంతా చోటామోటా నాయకులు దాదాపుగా వందలాది మంది కూడా చేరుకొని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా మరి కొంతసేపు కూడా అక్కడ రోడ్డు మీద కూడా కొంతకాలం బయటాయించి కూడా ఇక్కడికే కొంత ఉద్రిక్త వాతావరణం ఉన్నది. ఇప్పటికైతే మాత్రం బయటికి రావాలి చంద్రబాబుని అంచుతు చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు బయటికి రావాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి మరోవైపు వైసీపీ శ్రేణులు టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఎక్కువగా ఉన్నారు కదా, మరి పోలీసులు వారిని నిలువరించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలీసులు రెండు వైపులో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నా కానీ ఒక్కసారిగా కూడా టీడీపీ శ్రేణులు మొత్తం కూడా కర్రలు రాడ్లు మొత్తం ఒక్కసారిగా కూడా దాడి చేశారు.
వాళ్ళు నిర్మించే ప్రయత్నం చేసినా కానీ పక్కనటువంటి బళ్ళు ఏవైతే ఉన్నాయో దాదాపుగా అన్ని బళ్ళను కూడా తోసుకుంటా కూడా లోపలికి వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఒకసారి కూడా పోలీసులు కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. వందలాది మంది కార్యకర్తలు కూడా 4 రోడ్ల కోళ్ళ నుంచి ఒకసారి కూడా దూసుకురావడంతో కూడా ఒక్కసారిగా కూడా అంబటి రాంబాబు ఇంటిని కూడా పూర్తిగా ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. లోపల కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా కూడా వాళ్ళని నిలువించే ప్రయత్నం అయితే పోలీసులు కొంత చేసినా కానీ ఒక్కసారి కూడా చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉంది. వందలాది మంది ఒక్కసారిగా కూడా చేదుకొని అందరినీ నెట్టుకుంటూ వెళ్ళిపోవడంతో కూడా ఒక్కసారి కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మొత్తంగా కూడా అంబటి రాంబాబు ఇంటి వద్ద కూడా మరోవైపు క్యాంప్ కార్లు మొత్తం కూడా పూర్తిగా కూడా ధ్వంసం చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కర్రలు రాడ్లతో కూడా మొత్తంగా కూడా ధ్వంసం చేస్తున్నారు. ఝాన్సీ, మరోవైపు అటు ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. నేను ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి పోను, కేసులకు భయపడను, ఎవరికి భయపడను అంటూ కూడా కొంత హాట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ ని మనం ఏ కోణంలో అర్థం చేసుకోవచ్చు నాగరాజు? అయితే నేను సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం నేను అనుచిత వ్యాఖ్యలు చేయలేదని కేవలం ఒక మహిళ అనటంతో ఆవేశంలోనే అన్నానని చెప్పేసి కూడా చంద్రబాబు చెప్తున్నాడు. నేను ఎవరికి అరెస్ట్ కూడా నేను ఎవరికి భయపడేది లేదని చెప్పేసి కూడా అంబటి రాంబాబు కూడా మరోవైపు చెప్తున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగానికి కూడా నా ఇంట్లో కుక్క కూడా భయపడదని చెప్పేసి కూడా పదే కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. నన్ను అరెస్ట్ చేయండి, నేను అరెస్ట్ చేయడం సిద్ధంగా ఉన్నాను, నన్ను అరెస్ట్ చేయమని చెప్పేసి కూడా అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు నేను బెయిల్ కూడా తీసుకోను, ఎంతకాలమైనా సరే నేను జైలులో ఉంటానని చెప్పేసి అంటే కూడా అంబటి రాంబాబు చెప్తున్నాడు. దీంతో కూడా ఒక్కసారిగా కూడా టీడీపీ కార్యకర్తలు కూడా ఉద్రిక్త వాతావరణం మొత్తం అంతా చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చి కూడా మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి అద్దాలు అటువైపు మనం ఉన్న మొత్తం అంతా కూడా పాల్గొంటున్న పరిస్థితి ఉంది. ఝాన్సీ, మరోవైపు అటు అంబటి రాంబాబుపై కేసు ఫైల్ చేయాలి, ఆయన్ని అరెస్ట్ చేయాలి, లేదా బహిరంగంగా వచ్చి చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలంటూ టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. బహిరంగ క్షమాపణ చెప్పే అవకాశం ఉందంటారా? నేను రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నేను ఎక్కడ భయపడను, నేను అనుచిత వ్యాఖ్యలు ఎక్కడ చర్యని చెప్పేసి కూడా మరోవైపు అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇందాక ప్రెస్ మీట్ పెట్టి కూడా ఒక చెప్పాడు ఇందాక, నేనైతే ఇటు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎక్కడ నేను భయపడను, మా ఇంట్లో కుక్క కూడా భయపడదంతా కూడా ఆ ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. దాంతో కూడా ఒకసారి కూడా టీడీపీ కార్యకర్తలకు మొత్తం అంతా చూపుడు లేదు. మొత్తం నన్ను అరెస్ట్ చేయమని చెప్పేసి కూడా అంబటి రాంబాబు పదే చెప్పడం. దీనిపై కూడా ఇప్పటికే పొద్దున ఏదైతే ఉందో సీఎం చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారో దాని మీద కూడా ఇప్పటికే నల్లపడి చేసిన మొదటి సమాచారం మనకు అందుతూ ఉంది. దీనిపై కూడా పోలీసులు మరి కొద్దిసేపటికి అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. పోలీసులు ఎప్పటికీ భారీ సంఖ్యలో కూడా మోహరించారు. అటు మొత్తం కూడా ప్లాటిన్ దళాలు కూడా మొత్తం అంతా కూడా 4 పక్కల కూడా మోహరిస్తున్నారు. ఏ క్షణంలో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఝాన్సీ, మరోవైపు తన ఇంటిపై ముట్టడికి వచ్చినటువంటి వారందరిపై కూడా న్యాయ పోరాటం చేస్తామని అంబటి రాంబాబు ఇంతకు ముందే చెప్పారు. సో ఎలా ముందుకెళ్లబోతున్నారు? అంటే కేవలం ఫ్లెక్సీల వివాదంతో మాకు సమస్యపోయే వివాదం కూడా కాదు. అంటే మామూలుగా జిల్లాల వ్యాప్తంగా కూడా ఇప్పటికే గత 3 రోజుల నుంచి కూడా ఫ్లెక్సీల మీద కూడా వివాదం నడుస్తా ఉంది. అయితే చంద్రబాబు మీద ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలకు అనుగుణంగా కూడా దీని మీద కూడా ఇప్పటికే కూడా ఒక్కసారిగా కూడా కోపతులయ్యారు. సీఎం చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కానీ చంద్రబాబు ఇంటిని ముట్టడించేందుకు కూడా భారీగా అయితే మాత్రం ఆ కార్యకర్తలు మొత్తం మోహరించారు. ఇప్పటికే రాళ్లు కర్రలతో కూడా మొత్తం అంతా కూడా అక్కడికి వచ్చి ఒకసారిగా కూడా దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. నేను ఎప్పటికైనా అది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తానని చెప్పేసిన కూడా ఇప్పటికే అంబటి రాంబాబు చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా వందలాది మంది సంఖ్యలో కూడా ఇప్పటికే చేరుకొని కూడా ఇప్పటికే కార్యకర్తలు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. శాంతి, నాగరాజు, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి. అసలు అనుచిత వ్యాఖ్యలు చేశారంటున్నారు, ఏంటి ఆ అనుచిత వ్యాఖ్యలు, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈరోజు ఉదయం మనం చూస్తున్నాం అంబటి రాంబాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. అటు టీడీపీ శ్రేణులు ఇంటి ముట్టడికి ప్రయత్నించడమే కాకుండా అటు కారుని ధ్వంసం చేశారు, కారు అద్దాలను పగలగొట్టారు, కుండీను పగలగొట్టారు. ఇలా ప్రతి ఒక్క వస్తువుని కూడా పగలగొడుతున్నారు. ఆ విజువల్స్ మనం 10 స్క్రీన్ పై కూడా చూడొచ్చు. కొంత ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబుపై టీడీపీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చంద్రబాబుకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంబటి రాంబాబు ఇంటిని ముట్టడించేందుకు వెళ్ళగా అక్కడికి వైసీపీ శ్రేణులు కూడా చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.